మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. కుంభరాశి వారు జనవరి 18 శనివారం సైలెంట్గా ఉండాలి. జరగబోయేది ఇదే. ఓం గణేశాయ నమః. ముందుగా ఛానల్కి స్వాగతం. కుంభరాశి వాళ్లకు జనవరి 18వ తేదీన శనివారం ఈ రాశి వారికి జరిగే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే అన్ని వివరాలు మీకు వివరంగా అర్థమవుతాయి. ఇక గనక వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ రాశివారు రేపటి రోజున ఈ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే కనుక వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీకైతే రేపటి రోజున అనుకూలమైనటువంటి పరిస్థితి అనేది కనిపిస్తుంది. ఇక ఎవరైతే జాయింట్ వ్యాపారం చేస్తున్నారో మీకు మీ పార్ట్నర్కి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలైతే వచ్చే అవకాశం కనిపిస్తుంది. మనస్పర్ధలు అనేవి పెరుగుతాయి. మాట అనేది పెరిగి గొడవలు జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు మీరు ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నారో వాళ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు నా అనుకున్న వాళ్లతోటే కొన్ని గొడవలు జరిగే అవకాశం కనిపిస్తోంది. మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం కాబట్టి మీరు ఏ విషయంలోనైనా ఆచితూచి కుటుంబ సభ్యులతో ఏవైనా మనస్పర్ధలు, గొడవలు గనక ఉంటే అవి తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. రేపటి రోజున ప్రయాణాల్లోనూ అలాగే కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొత్త వ్యక్తులు మీతో పరిచయం అవుతారు. వాళ్లతో అధికంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేయకూడదు. ఎక్కువగా మీరు సైలెంట్గా ఉండటమే చేయాలి. లేదంటే మీకు మాటల ద్వారా కొన్ని పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. ఇక ఆర్థిక పరంగా గనక చూసుకున్నట్లయితే ఈ రాశి వాళ్లకు రేపటి రోజున అనుకూలత అనేది ఉండబోతోంది. ఆర్థికంగానూ అలాగే ఉద్యోగ పరంగానూ చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఖర్చులను కూడా నియంత్రించుకోగలుగుతారు. అలాగే పెట్టుబడుల విషయంలోనూ అలాగే చేతికి డబ్బులు అందడం లేట్ అయినా కూడా మీకు డబ్బులు మాత్రం అనుకున్న విధంగానే వస్తాయి. ఎటు చూసినా కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. మీకు అన్ని విషయాల్లోనూ కలిసి వచ్చి అవసరమైనటువంటి ప్రణాళికలనేవి మీరు రచించుకోవాలి. లేదంటే మీ పనులు అనేవి సరిగ్గా జరగకపోవచ్చు. ఇక ఈ రాశి వాళ్లకు ఆధ్యాత్మికమైన సేవా కార్యక్రమాలు పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆధ్యాత్మికత ఎంతగానో ఇష్టపడే వీరు భక్తి మార్గంలో ముందుకు వెళ్తారు. అలాగే రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు ముఖ్యమైన ఒప్పందాలు చేసుకునే వాళ్లకు మీ పనులు వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఇక అనారోగ్య సమస్యల నుంచి అయితే బయటపడతారు. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాలలో మీరు కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి. ఇక నిరుద్యోగులకు రేపటి రోజున ఉద్యోగ ప్రయత్నాలనేవి అధికంగా చేయవలసిన అవసరం కనిపిస్తుంది. మీరు ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే అంత త్వరగా మీకు ఉద్యోగం అనేది లభిస్తుంది. మీ ప్రయత్నం ఎక్కడా కూడా ఫెయిల్ అవ్వదు. కాకపోతే మీరు కొంత సమయం అనేది వేచి చూడాల్సి ఉంటుంది. రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. ఇక ముఖ్యంగా రేపటి రోజున మీరు అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా చేయగలుగుతారు. ఆలస్యమైనా సరే వాటిని మీరు ఖచ్చితంగా పూర్తి చేస్తారు. ఇక మీరు ఏ పనులు చేయాలి అనుకున్నా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయడానికి ప్రయత్నించి మీరు ఆ పనిలో విజయవంతమవుతారు. రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు అనుకోని విధంగా డబ్బులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఖర్చులను అయితే మీరు నియంత్రించుకోవాలి. లేదంటే ఆర్థిక పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున మీకు నచ్చిన పనులను చేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్లకు ఇంతకాలం మిమ్మల్ని వేధించిన సమస్యలన్నీ కూడా పరిష్కార మార్గం అయితే దొరకబోతుంది. భూ వివాదాలు కూడా కనిపిస్తున్నాయి. వాటి నుండి మీరు బయటపడబోతున్నారు. ఆదాయం అనేది సంతృప్తికరంగా మారుతుంది. అలాగే ఇంట బయట మీరు ఎదుర్కొన్న ఒత్తిడి అన్నింటినీ కూడా ఇప్పుడు మీరు తొలగించుకుంటారు. ఉద్యోగస్తులకు ఆశించిన విధంగా ఫలితాలైతే ఉంటాయి. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహంగా మీ పనులను చేస్తారు. కొన్ని లక్ష్యాలను సాధించేందుకు కొంత శ్రమ పడవలసిన సమయం ఇది. ఆర్థిక పరిస్థితి అనేది క్రమేపీ మెరుగుపడుతుంది. చూశారు కదండి ఈ రాశి వారి యొక్క దినఫలాలను. అదే ప్రతిరోజు గనక మీరు గనక ఇటువంటి దినఫలాలను చూడాలంటే గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.